నమస్తే, వెల్కమ్ టు వీటి న్యూస్ లక్ష్యం సమాజయితం. ఇక ప్రముఖ నమస్తే సెట్జీ చిత్ర యొక్క హీరో డైరెక్టర్ మనతో పాటు స్టూడియోలో ఈరోజు చర్చా కార్యక్రమానికి తల్లాడ సాయికృష్ణ గారు ఉన్నాం. వారి యొక్క సినిమా రంగం యొక్క విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ సాయి గారు. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? ఫైన్, మీరు? ఫైన్, థ్యాంక్ యూ. లాక్డౌన్ తర్వాతకి మళ్ళీ మన V3 న్యూస్ ద్వారా మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మీరు ఎంచుకున్న సినిమా రంగం ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? ఎంచుకోవడానికి కారణం అంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు చాలామంది మనం యాక్టర్లు అవ్వాలనుకుంటారు. సో నేనేమనుకునేవాడిని అంటే చిన్నప్పటి నుంచి ఏదో కొత్తదనం చూపించుకోవాలి, నాకంటూ ఒక క్రియేటివిటీ ఉండాలి. అటు ఉంటే స్టడీలో ఉండాలి, లేదా బయట అయినా ఉండాలి. స్పోర్ట్స్ పరంగా అంటే కుదరలేదు. సో బయట ఏది ఉందంటే అప్పట్లో కవిత్వాలు, వ్యాసరచన పోటీలు అప్పట్లో స్కూల్ ఏజ్లో అలా చేసేవాడిని. మెల్లమెల్లగా స్కూలింగ్ డేస్ అయిపోయాక కోడి రామకృష్ణ గారి ఫిల్మ్ అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్గా, అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్లస్ స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకోవడం చేశాను, డిప్లొమా. సో దాని తర్వాతకి బీటెక్లో కాలేజీలో ఫెస్ట్లు ఉంటాయి కదా, సో అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీయడం, ఆ విధంగా కొంచెం సినిమా అంటే ఒక పార్ట్ అయిపోయింది నా లైఫ్లో. ఇక మరి సినిమా రంగం నుంచి వచ్చారు, ఒక పల్లెటూరు నుంచి వచ్చారంటున్నారు. మీ కుటుంబ నేపథ్యం గురించి? అమ్మ నాన్న వ్యవసాయ అంటే తాతయ్య వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. తర్వాతకి నాన్న కిరాణా షాప్ నడిపించేవాళ్ళు, అమ్మ కూడా నాన్నకు సపోర్ట్ ఉండేవాళ్ళు. డాడీ శ్రీనివాస్, అమ్మ శ్రీలక్ష్మి, ఇద్దరు మమ్మల్ని చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి మేము ఇది చేస్తామంటే మాకు ఏ రోజుకి మాకు అది కాదు అని చెప్పకుండా, అలా అని మమ్మల్ని కండిషన్ లేకుండా పెంచలేదు. మమ్మల్ని కష్టం అంటే తెలుసుకుంటూ పెంచుతూ ఆ కష్టం వాల్యూ చెప్పేవాళ్ళు. మీరు ఎక్కడ, మీరు స్వస్థలం ఎక్కడ? మా సొంతం వచ్చేసి వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాద్ జిల్లా, దంతాలపల్లి మండలం, అక్కడ రామవరం అని ఒక పల్లెటూరు. మీ విద్యాభ్యాసం ఎక్కడ నుంచి? నా స్కూలింగ్ డేస్ అంతా దంతాలపల్లి మండలంలో సర్వేపల్లి గురుకుల విద్యాలయం స్కూల్లో 10th వరకు. తర్వాతకి ఖమ్మంలో న్యూ జనరేషన్ కాలేజీలో ఇంటర్మీడియట్. ఆ తర్వాతకి బీటెక్ వచ్చేసి ఖమ్మంలో కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను. సో ఒక బార్డర్ మార్కులతో పాస్ అవుదాం అనుకున్నాను. 70% అగ్రిగేట్ వచ్చింది, మంచి ఫస్ట్ క్లాస్లో వచ్చా. దాని తర్వాతకి ఎంటెక్ డిస్కంటిన్యూ చేసి సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను. మీరు బీటెక్లో మంచి ర్యాంక్ వచ్చింది అంటున్నారు. అవును, మంచి ర్యాంక్ వచ్చి బీటెక్ కూడా పూర్తి చేశారు, కంప్లీట్ అయిపోయింది. ఎంటెక్ మాత్రమే డిస్కంటిన్యూ. ఒక మంచి జాబ్ చేసుకోకుండా ఒక సినిమా రంగంలోకి రావడానికి గల కారణం ఏంటి? ఇంకా మాకు తెలిసిన విషయం ఏంటంటే మీ అమ్మగారి నగలు, భూములు ఇవన్నీ తీసి కళామ తల్లి సేవలో మీరు ఇలా ఉండడానికి ఇట్లా మంచి జాబ్ చేసుకొని ఏదైనా? అంతకుముందు నేను బీటెక్లో చేసినప్పుడు ప్లేస్మెంట్స్ వచ్చినాయి. సో ప్లేస్మెంట్ వచ్చినప్పుడు అప్పుడు కొంచెం పే స్కేల్ తక్కువ ఉంది కదా అని మళ్ళీ హిమాలయ కంపెనీలో చేశాను. సో హిమాలయ కంపెనీలో ఒక 3 months చేసిన తర్వాతకి అప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అనే ఒక షార్ట్ ఫిల్మ్కి మన స్టేట్ వైజ్గా కాంపిటీషన్ పెట్టారు. సో అప్పుడు సీఎం కేసీఆర్ గారు అవార్డు ఇవ్వడం. సో అదంతా కొంచెం నాకేంటంటే నేను కూడా చేయగలుగుతా, నాకున్న ఫీల్డ్లో నేను చేయగలుగుతా అనే ఉద్దేశంతో కొంచెం మా ఫ్యామిలీ సపోర్ట్ తోటి అప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు నగలు ఇవన్నీ అమ్మడానికి గల కారణం ఏంటంటే మనకి కొత్త వాళ్ళకి ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం అంటే కష్టం. సరే టాలెంట్ ఉంటే ఆర్టిస్ట్గా రావచ్చు, లేదా ఒక 10-15 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ చేయడమో, లేదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటున్నో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో రావచ్చు. సో ఫస్టే నాకు హీరో కమ్ డైరెక్టర్ ఇవ్వాలంటే వేరే వాళ్ళు డబ్బులు పెట్టాలంటే పెట్టలేరు. సో వేరే వాళ్ళు పెట్టినా కూడా వాళ్ళకి మన మీద హోప్ ఉండాలి ఫస్ట్. సో ఆ హోప్ అనేది ఇంకా రాలేదు అప్పటికి నా మీద, 2016లో 5 years బ్యాక్. సో మా పేరెంట్సే చేద్దాం, ఫస్ట్ ఒక ప్రయత్నం చేద్దాం అనేసి సపోర్ట్ చేశారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వల్ల చాలామంది ఇబ్బంది. 2 సంవత్సరాల నుంచి చాలా సినిమాలు అన్ని కమర్షియల్ కానీ, షాపింగ్ కానీ, ఎటువంటి అన్ని బంద్ అయిపోయినాయి. ఆ టైంలో మీ సినిమా యొక్క ప్రభావం పడిందా? సో దీని మీదనే నేను ఏం చేశాను అంటే, నా ఫస్ట్ మూవీ ఎందరో మహానుభావులు తీసాను. అంటే ఓవరాల్గా ఆడియన్స్కి అర్థం కావడం కోసం చెప్తున్నా. సో ఫస్ట్ నా ఎందరో మహానుభావులు సినిమా తీసాను. దాని తర్వాతకి బ్లాక్ బోర్డ్ అనే ఒక సినిమా చేశాను. ఈ 2 సినిమాలు 32 థియేటర్లు. ఫస్ట్ సినిమా తనికెళ్ళ భరణి గారు నటించేది, ఇవన్నీ మంచిగా విడుదలైనవి. సెకండ్ సినిమా బ్లాక్ బోర్డ్ సినిమా 2020 ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. సో ఫస్ట్ టైం అప్పుడు రిలీజ్ అయింది, అదే సెకండ్ అంటే ఇక్కడ విడతల వైజ్గా రిలీజ్ అవుతూ ఉంటుంది. కొన్ని చిన్న సినిమాలకి ఏంటంటే ఏపీలో ఒకసారి, తెలంగాణలో ఒకసారి, కొన్ని థియేటర్లు అడ్జస్ట్మెంట్ కాకుండా విడతల వారికి చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ అయితే నాది తెలంగాణలో రిలీజ్ అయింది మొన్న కరోనా టైంలో. కట్ చేస్తే మనకి మార్చిలో లాక్డౌన్ వచ్చింది. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు మొత్తం సినిమాలన్నీ A to Z లాస్. నాదని కాదు, పెద్ద బ్యానర్లో ఉన్న సినిమాలు కూడా లాస్. ఆ టైంలో నేను అర్థం చేసుకుంది ఏంటంటే కిరాణా షాప్ మనది ఎట్లాగూ. సో మనం ఇలా అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్గా మీ మీడియా వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. సో ఒక సామాజిక సేవ చేసే కిరాణా షాప్ కొట్టు మా ఫాదర్ నడిపిస్తున్నారు. సో అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఎందుకు కథ తీయొద్దు, ఈ సినిమాని ఎందుకు తీయొద్దు అని మీరు అన్నట్టు లాక్డౌన్లో అందరూ ఇంట్లో కూర్చుంటే నేను లాక్డౌన్లో సినిమా తీసాను. సో ఆ సినిమానే నమస్తే సేట్జీ. ఇప్పటివరకు ఏ సినిమాలు నటించారు?
మీరు తీసిన సినిమాలు? నేను హీరో కమ్ డైరెక్టర్ చేసిన సినిమాలు అయితే 2 సినిమాలండి, ఎందరో మహానుభావులు, బ్లాక్ బోర్డ్. సో నెక్స్ట్ ఇప్పుడు నమస్తే సెడ్జీ అనే సినిమాలో చేస్తున్నాను. ఇది కాకుండా నేను ప్రొడ్యూసర్గా దక్ష అని శరత్ బాబు కొడుకుని పెట్టి తీస్తున్నాను. మన సీనియర్ నటుడు శరత్ బాబు గారు కొడుకుని పెట్టి వివేకానంద విక్రాంత్ అని డైరెక్టర్. సో దానికి నేను ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. ఇకపోతే షార్ట్ ఫిల్మ్స్లో అవార్డ్స్ అయితే మొన్న రీసెంట్గా మీరు అన్నట్టు ఉపరాష్ట్రపతి గారి దగ్గర నుంచి కూడా అవార్డు పొందడం జరిగింది. అది మన రైతుల యొక్క నేపథ్యంలో తీయడం జరిగింది. సో దానికి సెంట్రల్ లెవెల్లో థర్డ్ వచ్చింది. ఓకే, మరి ఉపరాష్ట్రపతి నుంచి మీరు అవార్డు తీసుకున్నప్పుడు అనుకున్నారా నాకు అవార్డు వస్తుందా? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టైమ్ ఆఫ్ ఫీలింగ్ మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ ఆ టైంలో సార్ దగ్గరికి వెళ్ళి సార్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, అసలు గెస్ట్గా ఉపరాష్ట్రపతి గారు అని అయితే మేము గెస్ట్ చేయలేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే ఏదైనా మంత్రిత్వ శాఖనో లేకపోతే ఎవరైనా ఆఫీసర్స్ ఇస్తారో అనుకున్నాము. సో రిజల్ట్ అనౌన్స్ చేయగానే ఇట్లా కోవిడ్ టైము టీం నుంచి ఒక్కలే రావాలి, అది కూడా డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసరే రావాలి, అవార్డు మాత్రం ఉపరాష్ట్రపతి తోటి ఉంటుందని వాళ్ళు ఫోన్ చేసి చెప్పగానే అది నిజం అబద్ధం అని తెలియక ఒక 1 మంత్ నేను అలానే ఉండిపోయాను. అంటే వాళ్ళు 1 మంత్ టైం చెప్పారు, ఆ 1 మంత్ మొత్తం నేను డైలమాలో ఉన్నా. కట్ చేస్తే సార్ దగ్గరికి పోవడం, సార్ చుట్టూ ఒక 5 కిలోమీటర్స్ మొత్తం పోలీస్ యంత్రాంగం బందోబస్తు, ఎవరిని అలౌ చేయలేదు, మన ఒక్కరిని డైరెక్టర్ని నన్ను ఒక్కరిని అలౌ చేశారు. సో అంత దూరంలో సార్ ఇట్లా వెళ్తున్నప్పుడు కూడా అసలు వెంకయ్య నాయుడు గారిని రోజు టీవీలో చూస్తున్నా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా, కానీ ఇంత దగ్గరలో ఉపరాష్ట్రపతి దగ్గర నుంచి నేను అవార్డు తీసుకుంటానైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఫైనల్గా 50,000 రూపాయల చెక్ సెంట్రల్ లెవెల్లో థర్డ్ అందుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ. అలాగే సీఎం కేసీఆర్ గారితో కూడా అవును, అది 25,000 రూపాయల చెక్, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే అప్పుడు కరోనా లేదు కాబట్టి సెకండ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి గారు కొంచెం దూరంలో ఉండి ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. సినిమా రంగంలో చాలామంది వస్తుంటారు, చాలామంది పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, లాభపడ్డ వాళ్ళు ఉన్నారు. అవును, మీరు ఏం సాధించారు? మీ జీవిత గమ్యం ఏంటి? నేను సాధించిందంటే పోగొట్టుకున్నది ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నా, పోగొట్టుకోవడం కూడా కాదు. మనం ఒక ఎంబీబీఎస్ చేసినప్పుడు ఒక 50-60 లక్షలు ఎట్లయితే సీట్ కొని మనం ఎడ్యుకేషన్ చేస్తామో, సేమ్ నేను కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే అప్కమింగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్కైనా లేదా సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా, సినిమా అంటే డబ్బులు పోతాయి అనుకునే కాకుండా సేఫ్ జోన్లో సినిమా తీయడం అనేది నేర్చుకొని రావాలి. అంటే సర్టెన్ అమౌంట్, మన ₹1,00,00,000 ఉంటే ఒక 5-10 లక్షలు పెట్టుకొని రండి, అప్పుడు ఏం కాదు. ఎందుకంటే మనం ₹1,00,00,000 ఉంటే ₹1,00,00,000 పెడితే ఏమైందంటే ఇబ్బంది పడతాం. సో నేను ఫస్ట్ టైం అదే పడ్డా, తర్వాతకి కొంచెం కంట్రోల్ అయ్యి. చాలామంది ఫిలిం ఇండస్ట్రీలో డబ్బులు ఉన్న వాళ్ళే సినిమాలు పెట్టి తీస్తుంటారు. అంటే పెట్టడానికి అప్పు చేసి మరి అన్ని అమ్ముకోవడం తీయడానికి గల కారణం ఏంటి అసలు? సినిమా మీద మీకు ఎందుకంత? ఇప్పుడు జనరల్గా మీరు మంచిగా మాట్లాడారు, కానీ జనరల్గా ఎవరు క్వశ్చన్ వేసినా కూడా సినిమా అంటే పిచ్చి అనే అంటారు, సినిమా అంటే ఇష్టం అని అనరు ఎవరు. అంటే జనరల్గా మనం మాట్లాడే విధానంలో నీకు ఎందుకు అంత పిచ్చి సినిమా అంటే అంటాం. సో అదే ఒక్కసారి మన మైండ్లో వచ్చిందంటే వెండితెర మీద మనం కనపడాలి అనే ఒక ఫీలింగ్ ఏదైతే మైండ్లో ఉందో అది ఎగ్జిక్యూట్ అయ్యేదాకా ప్రతి ఫిలిం మేకర్ అట్లనే ప్రయత్నం అనేది చేస్తారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అందరు అడుగుతున్న ప్రశ్నే, మా డైరెక్టర్, మా హీరో, మా ప్రొడ్యూసర్ పెళ్ళి ఎప్పుడు అని, మీరు ఎప్పుడు పెళ్ళి తీసుకుంటారు? బేసిక్గా ఇంకా నాది డేట్ ఆఫ్ బర్త్ చూడడానికి గడ్డం ఇలా ఉండొచ్చు, అంటే నెక్స్ట్ క్యారెక్టర్ కోసం ఇలా పెంచుకోవడం ఉంది. సో నాది 94 డేట్ ఆఫ్ బర్త్, చాలా చిన్న ఉన్నాయి, ఇంకా టైం పడుతుంది, ఇంకో 2 years పడుతుంది. అంటే సినిమా రంగంలో చాలామంది నటులు ఉంటారు. అవును, చాలామందితోని వాళ్ళతోని మోటివేట్ చేసుకొని వాళ్ళకి మెల్ట్ అయ్యి కొన్నిసార్లు మనం క్యారెక్టర్ పండించే విధానంలో వాళ్ళు చేయకపోయినా కూడా ఇబ్బంది కలుగుతుంటారు, ఆ సీన్ పండదు. అవును, మీ సినిమాలు చాలామంది నటులతో చేసింది అంటున్నాను, కానీ వాళ్ళతోని మీ ఎక్స్పీరియన్స్ అనుభవం ఎలా ఉంది? వాళ్ళకి ఏ విధమైన డైరెక్షన్ పోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారా? ఒక చిన్న దర్శకులు, మీరు అయితే వస్తున్న దర్శకులు, మీరు చెప్పిన క్వశ్చన్లో కొత్త నటి అంటే పాత వాళ్ళతో తనికెళ్ళ బర్ని గారు కానివ్వండి, గౌతమ్ రాజు, కమిడియన్ భద్రం, శాంతి స్వరూప్, జబర్దస్త్, వీళ్ళందరితో నేను చేశాను నా ప్రాజెక్ట్స్. సో అవన్నీ యూట్యూబ్లో కూడా, అంటే థియేటర్లో రిలీజ్ అయినాయి, యూట్యూబ్లో కూడా రిలీజ్ అయినాయి. సో వాళ్ళందరితో వర్క్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పండిపోయిన ఆర్టిస్టులు. కొత్త వాళ్ళతో ఏమైందంటే ఒక టేక్లో చేయలేం. ఇప్పుడు జనరల్గా నేను ఇంటర్వ్యూకి వచ్చినా కూడా కెమెరాకి చూడాలా లేదా మిమ్మల్ని చూడాలా అర్థం కాదు. సేమ్ సినిమాలో కూడా వాళ్ళు రోలింగ్ యాక్షన్ అని డైరెక్టర్ చెప్పేసరికి అటు కెమెరాకి వెళ్ళి చూసి డైలాగ్ చెప్తాడు ఒకసారి, నెక్స్ట్ టేక్లో మన ఆర్టిస్టులకి వెళ్ళి చూసి చెప్తాడు. ఈయన చెప్పేలోపు అవతల ఆర్టిస్టులకి ఆయన మిస్టేక్ పడుతుంది. మినిమం కొత్త వాళ్ళతోటి నటించాలి సినిమాలో అంటే 5-6 టేకులు పెట్టుకోవాలి, ఓపిక ఉండాలి ఫస్ట్. అంత అనుభవజ్ఞ నటులతో మీరు చేసినట్టు మీకు ఏమైనా భయం వేసిందా? ఫస్ట్ డే అయితే భయం వేసింది, తనికెళ్ళ బర్ని గారితో అయితే భయం వేసింది, ఎందుకంటే అంత పెద్ద నటుడు ఆయన. మళ్ళీ దట్టు ఆర్జీవి గారికి శివ సినిమాకి డైలాగ్స్ అందించింది, నాకు అప్పటి నుంచి బాగా ఇష్టం అనమాట. సో ఆ సార్ మనలాగా వింటారు అంటే మేము అప్పుడు క్యారవాన్ కూడా ఏం పెట్టలేదు సార్కి, అంటే చెప్పాం సార్ మా పొజిషన్ ఇది, సో ఇలా అంటే మరీ మంచి మంచి ఎక్విప్మెంట్లే వాడి తీస్తున్నాం, బట్ క్యారవాన్లు పెట్టేంత అయితే మేము పెట్టలేము సార్ అని చెప్పాక కథ విన్నాక ఒప్పుకున్నారు సార్. ఒక 1 week మాతో చేశారు. ఆ 1 week కూడా మాకు ఫస్ట్ డే మాత్రం మేము భయపడ్డాం, కానీ మిగిలిన 6 రోజులు సార్తో ఉన్న ఎంజాయ్మెంట్ అనేది లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేము. ఒక సీన్ తీసేటప్పుడు ఒక సీనరీ
నటుడు కానీ జూనియర్ కానీ మీరు చెప్పే విధానంలో కొంచెం వాళ్ళకి తేడా అనిపించినప్పుడు మీ మీద కోపం చేయడం కానీ ఏమైనా జరుగుతుందా? వాళ్ళ చేయలేదు, అంటే కొన్ని సందర్భాల్లో కొంతమందిని చేసి ఉంటారు. మీకు భయం వేసింది అలాంటి డైరెక్టర్? లేదు, ఇక్కడ ఏమైందంటే ప్రొడ్యూసర్ని నేనే అయ్యేసరికి నన్ను ఏమనలేకపో, అంటే కొంచెం నచ్చ చెప్పే విధంగా చెప్పేవాళ్ళు. అంటే ఇలా చేద్దాం సాయి, లేకపోతే ఇలా చేద్దాం అనేవాళ్ళు తప్ప వార్నింగ్ అయితే ఇచ్చేవాళ్ళు కాదు. మీరు చేసిన సిచ్యువేషన్లో మంచిగా ఒక సీన్ పండింది అనుకో, మేము మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏ నటులు మెచ్చుకున్నారు? తనిఖీల ఎవరిని అంటే ఆయన్ని గురించి ఎందుకు చెప్తున్నా, ఆయన ఫస్ట్ నాకు గురువు, గాడ్ ఫాదర్ ఇండస్ట్రీలో నాకైతే. ఆయన తర్వాతకి మారుతి సారు, నెక్స్ట్ నటులు చాలామంది ఉన్నారు. సో సార్ అయితే ఎమోషనల్ సీన్ కాదు కానీ డైలాగ్ కొంచెం వార్నింగ్ ఇచ్చే అలాంటి కొన్ని సందర్భాల్లో పర్లేదని, అంటే మనకు రాపోయినా కూడా ఏంటంటే ఎంకరేజ్మెంట్ చేసుకుంటే అది మంచిగా వచ్చేటట్టు చేయించారు. ఓకే. ఇప్పుడు కానీ సార్ అయితే నన్ను యాక్టింగ్ పరంగా కాదు, డైరెక్షన్ పరంగా మెచ్చుకోండి ఓపెన్ చెప్పాలంటే. ఇప్పుడు ఉన్న పొజిషన్లో వచ్చే యువత మొత్తం ఒక కలెక్టరు, ఐపీఎస్, సాఫ్ట్వేర్ ఇలా ఆలోచిస్తారు. మీరు దీనికి రావడానికి కారణాలు చెప్పేశారు, కానీ ఇప్పుడు వచ్చే యువతకి ఏం చెప్పదలుచుకోరు? మీరు ఇచ్చే సలహా? మీరే అన్నారు కదా, కలెక్టర్ అవ్వాలనుకున్నారు, పోలీసు, ఎవరికి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళకి రావడం మెయిన్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మన కుటుంబ స్థితిగతులు చూసుకోవాలి మెయిన్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సరే నేనంటే ఒక సినిమా అయిపోయాక మళ్ళీ ఉండగలుగుతున్నా, ఎందుకంటే నేను సర్వే అవ్వగలుగుతున్నా, ఓకే నేను ఇండస్ట్రీలో ఉండగలుగుతా. కానీ ఒక సినిమా తీసాక లాస్ అయ్యాక మళ్ళీ ఇంకొంతమంది అయితే తీయలేరు. సో సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళైతే కొంచెం ఆచితూచి అడిగేయాలి. అంటే వాళ్ళని కూడా రమ్మంటున్నారా? అమ్మేయడం కాదు, కొంచెం సర్టెన్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు నా దగ్గర ఒక ప్లానింగ్స్ ఉన్నాయి సార్. లైక్ ఏంటంటే ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాతకి స్టెప్ బై స్టెప్ మనం ప్లానింగ్స్ వేసుకుంటుంటాం. లైక్ ఇప్పుడు ఏంటంటే టీం వర్క్, ఇప్పుడు ఆర్జీవి గారు అయితే టీం వర్క్ చేస్తారో, సో మేము కూడా ఒక టీం వర్క్ లాగా. సో వాళ్ళకి పేమెంట్ ఇవ్వకుండా, సో వాళ్ళు ఇంట్రెస్ట్గా మాతో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు మాకు అమౌంట్ ఇవ్వవసరం లేదు, ఇది ఇంట్రెస్టింగ్ ఉండి నేను ప్రొడ్యూసింగ్ చేస్తాను కూడా ఒక టీం లాగా ఫామ్ అయ్యి, సో ఆ టీం వర్క్ చేసి వచ్చిన దాంతో డబ్బులు షేరింగ్ చేసుకుంటే అలాంటి ప్రాజెక్ట్స్ వర్కౌట్ అవుతాయి. లైక్ క్రౌడ్ ఫండింగ్ మూవీ. ఓకే. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎలా అంటే వీరాంజనేయ ఫిలిమ్స్ అని వైజాగ్ డిస్ట్రిబ్యూటరు, సో ఆ సార్ నిన్ను చేరి అని ఒక మూవీ చేశారు, దానికి డైరెక్టర్ చేస్తున్నా. సొగసు చూడతరమా అని ఒక మూవీ ఉంది. సో దానికి లవ్ సంబంధించి అది సోషల్ ఎలిమెంట్స్ సంబంధించిన సినిమాలు తీస్తున్నారు. సోషల్ ఎలిమెంట్స్ సినిమాలు కూడా ఉన్నాయి. నమస్తే సేట్జీ సోషల్ ఎలిమెంట్స్ అంటే కిరాణా షాప్ ఒక్కటే కాదు, రైతుల గురించి ఉంటుంది, దాంట్లో పోలీసుల గురించి ఉంటుంది, ప్రతి ఒక్క మన ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి ఉంటుంది. అంటే కమర్షియల్ సినిమాలు తీస్తూనే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకైతే నేను ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మీరు ఉపరాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు, ఒక మెసేజ్ ఓరియంటెడ్ డాక్యుమెంటరీ. అలా సీఎం కేసీఆర్తో తీశారు. మళ్ళీ ఆ టైప్ ఆఫ్ హైలైట్ పెట్టుకున్న మీ మెంటాలిటీ మళ్ళీ లవ్ సినిమాలు తీస్తే ఏమన్నా? సార్ ఇప్పుడు ఏం లేదు, మహర్షి సినిమా నేను తీస్తే ఎవరు చూడరు సార్, మహేష్ బాబు తీస్తేనే మహర్షి సినిమా చూస్తారు. మహర్షి సినిమాలో రైతు కాన్సెప్ట్ ఇవన్నీ చూపిస్తాం. సేమ్ నా ఎందరో మహానుభావుల సినిమాలో కూడా నేను ఆ రైతుల గురించి, కౌలు వ్యవస్థ గురించి, వీటి గురించి చూపించిన. సో నా సినిమాని చూడలేదు, ఎందుకంటే నా ఫేస్ ఇంకా ఆడియన్స్కి తెలియదు, కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో షార్ట్ ఫిల్మ్స్ వరకు అలాంటివి తీస్తా, సినిమాకి మాత్రం ఖచ్చితంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన అంటున్నారు. ఎన్ని షార్ట్ ఫిల్మ్ తీస్తారు? 50 షార్ట్ ఫిల్మ్ తీసిన. 50 షార్ట్ ఫిల్మ్లో 35 షార్ట్ ఫిల్మ్లకి ఏదో ఒక అవార్డు వచ్చింది. అంటే సెంట్రల్ లెవెల్లో వచ్చినాయి కాకుండా కన్సోలేషన్లు, లేకపోతే ఏదైనా ఫెస్ట్లకు వెళ్ళినప్పుడు వచ్చే అవార్డులు అట్లా. అంతెందుకు నిన్నగాక మొన్న కూడా మేము స్వచ్ఛ భారత్ మీద మళ్ళీ కేంద్ర పారిశుద్ధ్య శాఖ వాళ్ళు పెడితే అది కూడా తీశాను. అటు సినిమా తీసుకుంటేనే షార్ట్ ఫిల్మ్లు అయితే ఖచ్చితంగా తీశాను, ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ ద్వారా ఒక మెసేజ్ అనేది వెళ్తుందని. మాకు తెలిసింది ఏమిటంటే ఒక పెద్ద హీరోతోని చేస్తున్నారని సమాచారం కూడా తెలిసింది, ఎంతవరకు అది నిజమంటారు? అది నిజంగా మీరు వేసిన క్వశ్చన్ అయితే కరెక్టే. తల్లాడ వెంకన్న గారు అని మాకు రిలేటివ్స్ అవుతారు. సో క్లాసిక్ గ్రూప్స్ చైర్మన్ అనమాట. సో ఆయన ప్రొడ్యూసర్కి ఇప్పుడు రంగప్రవేశం చేశారు. ఆయన ప్రొడ్యూసింగ్ వచ్చినప్పుడు పెద్ద హీరో అవుతాడా, పెద్ద హీరోయిన్ ఎవరు వస్తారా అనేది తెలియదు. దానికి మాత్రం డైరెక్టర్ నేను. అది మొన్ననే అనౌన్స్ అయింది, ఇంకా అఫీషియల్గా కాలే. ఓకే. ఇప్పుడు నమస్తే సేట్జీ సినిమా తీశారు, ఒక కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి సినిమా తీశారు. అంటే కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ అని కాదు, చాలా మందికి కిరాణా కొట్లు ఉన్నాయి సార్. బట్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఆ కుటుంబంలో పెరిగిన కాబట్టి ఆ కష్ట సుఖాలు నాకు తెలుసు. చేతి నిండా ₹1,00,000 ఉంటాయి, కానీ ఆ లక్ష్యం అనేది కాదు. వ్యాపారంలో ఉన్నది ఇదే సార్, ₹1,00,000 చేతిలో ఉంటాయి కానీ ఆ లక్ష్యం మంది కాదు, అది పెట్టుబడి మాత్రమే. ఆర్యవేశుల కోసం ఏదో సినిమా చేస్తున్నామంటే అది నమస్తే సేట్జీ అన్నట్టు వస్తుంటుంది కదా. చాలా మంది ఇండిపెండెంట్ పర్సన్స్ మొత్తం ఆర్యవేశులే ఉన్నారు. అవునవును. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఆర్యవేశులు అని చెప్పుకోవడం నాకు తప్పు కాదు. కాకపోతే ఏంటంటే ఒక కమ్యూనిటీలో మా వాళ్ళు 70% ఉన్నా మిగిలిన కమ్యూనిటీ వాళ్ళు చాలామంది కిరాణా కొట్ల మీద ఇలాంటి వాటి మీద ఉపాధి పొందుతున్నారు. సో వాళ్ళ గురించి కూడా ఉంటుంది దీంట్లో. సో ఒక కమ్యూనిటీని అయితే కాదు, కానీ కమ్యూనిటీ ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ మీ ఆర్య జాతి కొరకు, మీ కమ్యూనిటీ గురించి ఏదైనా సందేశం ఏమని చెప్పదలుచుకుంటారు?
నేనేం చెప్పదలుచుకోలేదు సార్, ఎందుకంటే ఈ స్టేజ్లో నా సినిమా మాత్రమే మాట్లాడుతుంది. మొన్న రీసెంట్గా మాయదారి కరోనా అని ఒక పాట రిలీజ్ చేయించాము. డప్పు మల్లన్న అని ఊర్లో డప్పు కొట్టే క్యారెక్టర్ అతను ఒక సేటు గురించి వాడే పాట. అంటే ఆ సేటు ఒక్కటే కాదు, ఇంకా మిగతా ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి మాట్లాడు. ర్యాప్ సాంగ్ కూడా ఒకటి రిలీజ్ చేసాం, అది మాత్రం సేటు గురించే. ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూశాక ఖచ్చితంగా నమస్తే సేట్జీ సాంగ్స్ అని కొట్టినా, లేకపోతే మన సినిమా గురించి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను సార్ మీకు. ఈ సినిమా ఫస్ట్ లుక్ సునీల్ గారు లాంచ్ చేశారు, హీరో సునీల్ గారు లాంచ్ చేశారు. అంటే ఈ హీరో సునీల్ గారు లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే, మనకి మర్యాద రామన్నలో కెమెరా మన సైకిల్ ఎట్లయితే మాట్లాడుతుందో మా సినిమాలో కెమెరా మాట్లాడుతుంది. సో కెమెరా ఈజ్ నథింగ్ బట్ మీడియా. సో మీడియా అనేది సేట్తో ఉన్నప్పుడు లింక్ అయ్యి చాలా డిఫరెంట్ ఉంటుంది సార్ స్టోరీ. ఆడియన్స్కి అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఈ సినిమా. మన ఇప్పుడు నమస్తే సేట్జీ ఈ చిత్రంలో ఉన్న ఎవరైనా పెద్ద నటులను బట్టి ఏమైనా తీసారా? పెద్ద నటులు టార్జాన్ లక్ష్మణ్ గారు ఉన్నారు, నెక్స్ట్ శ్రీనివాసులు గారు ఉన్నారు, మన శాంతి స్వరూప్ ఉన్నారు, వీళ్ళైతే పెద్దవాళ్ళు ఉన్నారు. మీ బడ్జెట్లో సినిమా తీసారంటారు? అంతే. మనం అయితే ఒకరిని ఫైనాన్స్ తీసుకొని రాలేదు, ఒక ప్రొడ్యూసర్ని తీసుకురాలేదు, కోట్లు అయితే పెట్టలేదు. మనకున్న పరిధిలో, మనకున్న ఎక్విప్మెంట్ తోటి, మనకున్న నటీనటులతో ఒక మంచి సినిమా అనేది బయటకు వస్తుంది. నమస్తే సేట్జీ. నమస్తే సేట్జీ సినిమా చిత్రీకరణలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఏర్పడ్డాయి? ఇబ్బందులు అంటే సార్ లాక్డౌన్. నమస్తే సేట్జీ అంటే సేట్జీ మీ సినిమా గురించి, ఈ సినిమాకైనా ఇబ్బందులు ఉంటాయి. ఈ సినిమాకి మాత్రం స్పెషల్గా ఏం చెప్పాలంటే కెమెరామ్యాన్ లేడు సినిమాకి. ఎందుకంటే లాక్డౌన్, వేరే ఊర్లో నుంచి ఇక్కడికి రావడం కష్టం. ఇది లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో. సో ఏం చేసామంటే మా అమ్మగారికి మా తమ్ముడికి కొంచెం కెమెరా మీద ట్రైనింగ్ ఇప్పించి, కొంచెం మా డాడీ షాప్ చూసుకుంటుంటే వీళ్ళిద్దరు కలిసి నాకు కెమెరా ఎక్విప్మెంట్లు పెట్టుకొని షూట్ చేయడం జరిగింది. సోనీ A7 కెమెరాతో తీసాం కొన్ని షార్ట్స్. నెక్స్ట్ సీన్లన్నీ బ్లాక్ మ్యాజిక్తో తీసినాం. ఇది చిత్రీకరణ మొత్తం ఎక్కడెక్కడ జరిగింది? మా ఊర్లో సార్ దంతాలపల్లి, తర్వాతకి హైదరాబాద్లో 2 ప్లేస్లో. సాంగ్స్ ఎన్ని ఉన్నాయి? 4 సాంగ్స్ ఉన్నాయి సార్. 4 సాంగ్స్, 2 మ్యూజిక్ డైరెక్టర్లు, కార్తిక్ కొడకాన్లా అండ్ VRA ప్రదీప్ అని. సో ఓవరాల్గా అలా నమస్తే సేట్జీ సినిమా పట్టాలెక్కుతుంది సార్. ఓకే, సినిమా మొత్తం పూర్తయిందంటారా? 70% లేదు, కొంచెం ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, చిన్న ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి అంతే. సెప్టెంబర్లో అలా వస్తుంది సార్ సినిమా. సెప్టెంబర్లో డైరెక్ట్ థియేటర్లకు వస్తుంది. నాకు తెలిసి ఒక 30 థియేటర్లు అయితే పడతాయి. మరి 100 థియేటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేను. అంటే కరోనాకు ముందు మీరు సినిమా ప్లాన్ చేశారా? కరోనా మధ్యలోనే? ఈ సినిమా కంటే ముందు యాక్చువల్లీ ఈ సినిమా టైటిల్ కరోనా మేడ్ ఇన్ చైనా అని పెట్టాను. ఇది పెద్ద కథ ఉంది సార్. యాక్చువల్లీ కరోనా మేడ్ ఇన్ చైనా అని పెడితే ఛాంబర్ నుంచి దీనికి అబ్జెక్షన్స్ ఇచ్చారు. సో కరోనా మేడ్ ఇన్ చైనా అని పెట్టడం వల్ల అబ్జెక్షన్స్ వస్తున్నాయి అన్నారు కదా, ఇంకేం చేద్దాం అని ఆలోచించి నమస్తే సేట్జీ అని పెట్టి దాంట్లో కరోనా నేపథ్యాన్ని తీసుకొచ్చిన కథలో. అంటే మీరు సినిమా తీసే ముందు ఒక బడ్జెట్ అనుకుంటారు, కరోనా ఈ పాండమిక్ వల్ల చాలా మంది ఇబ్బంది పెరిగింది. అదెలా తట్టుకోగలిగారు? నేను అంటే ఇప్పుడు ఏంటంటే సార్, నాకు ప్రొడ్యూసింగ్ మా ఫ్యామిలీ సపోర్ట్ కాకుండా నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు కాకుండా నేను ఒక యాడ్ ఫిల్మ్ ఏజెన్సీ అండ్ యాక్టింగ్ స్కూల్ ఉంది. సో వీటి మీద వచ్చే రెవెన్యూ తోటి నెక్స్ట్ కొంతమంది ఇప్పుడు మీరు ఎలాగన్నారు కాబట్టి కమ్యూనిటీ అని, సో కమ్యూనిటీలో కొంతమంది సహాయ సహకారాల వల్ల ఈ సినిమా మాత్రం బయటికి వెళ్తుంది త్వరగా. ఓకే, ఫైనల్గా సినిమా గురించి, ఇప్పుడున్న కరోనా గురించి సార్ ఏం చెప్పదలుచుకున్నారు? కరోనా గురించి అంటే మనం ఫస్ట్ లాక్డౌన్లో వచ్చినప్పుడైతే అక్కడెక్కడో వచ్చింది, ఇక్కడెక్కడో వచ్చిందని విన్నాం. సో సెకండ్ వేవ్ వచ్చేసరికి ఏమైందంటే మన ఊర్లో మన ఇళ్ళల్లో వచ్చింది. అంతకంటే ముందు మా ఇంట్లో మా అమ్మకి మా తమ్ముడికి వచ్చింది సార్. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అమ్మ వాళ్ళు ఆక్సిజన్ బెడ్కి వెళ్తారు, మా తమ్ముడు హాస్పిటలైజ్ అవుతారు, సో ఇలా ఉంటారు అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వ్యాక్సిన్ వేసుకోండి, ఖచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించండి. ఇకపోతే కరోనా తగ్గింది కదా అని మాత్రం అస్సలు అనుకోద్దు. లాక్డౌన్లో అన్లాక్ పెట్టినంత మాత్రాన మనకు కరోనా లేదైతే అనుకోకండి. ఖచ్చితంగా బయటికి వెళ్తే మాస్కులు, శానిటైజర్లు యూజ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరు అనుకుంటారు మళ్ళీ మనకి కరోనా రాదనుకుంటారు. సో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి. అంతకు మించి అయితే మేమేం చెప్పలేం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ అందరికీ ఉత్సాహం కొద్దీ మేమైతే సినిమాలు తీస్తున్నాం. సో మేము ఆర్థికంగా ఎవరికి ప్రజలకి హెల్ప్ చేయకపోయినా మా ఇండస్ట్రీ తరఫున వినోదాన్ని అయితే పంచగలుగుతున్నాం. కళమ్మ తల్లికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. సో మమ్మల్ని ఎప్పటికీ ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నాం. అలాగనే త్వరలో దాచపల్లి దేవేంద్ర గారి ఆధ్వర్యంలో ఒక రైతుల మీద ఒక కాన్సెప్ట్ ధరణి వెబ్సైట్స్ ఉంది కదా మనకి ఇప్పుడు. సో దాని మీద ఒక షార్ట్ ఫిల్మ్ రూపొందించడం జరిగింది. సో ఆ దాచపల్లి దేవేంద్ర గారి ఆధ్వర్యంలో కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి అనేది అప్రూవల్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఇంకేమైనా ఉన్నాయా సార్ మీరు? ఓకే, క్లియర్గా ఇంకా అందొచ్చినట్టేనా? వస్తారా మీరు? రైట్, ఇది ఈ వారం మన సినిమా చర్చ. ప్రముఖ నటుడు
డైరెక్టర్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయికృష్ణ గారితో నమస్తే సేట్జీ యొక్క ముఖ్య వివరాలు మరియు అలాగే వారి యొక్క జీవితంలో ఎదిగినటువంటి సమస్యల గురించి అన్నీ అధిగమించి వారి యొక్క ఆస్తులను కూడా అమ్ముకొని ఒక సినిమా నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా నమస్తే సేట్జీ చిత్రాన్ని ప్రతి ఒక్కరు చూసి ఇలాంటి దర్శకులను ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాం. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.